ఓకే, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు. నాకు తెలుసు, ఆల్రెడీ పడ్డాం 5 years. అంటే చిన్నప్పటి నుంచేనా? 7th రిలేటివ్స్ అబ్బాయి లవ్ చేసాం, పోయింది. 5 years? అంత లాంగ్ టైం ఉంది. తర్వాత మధ్యలో వస్తారు పోతారు అలాగే. ఒక రిలేషన్షిప్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఏ పాయింట్లో వదిలేయాలి, ఎటువంటి పాయింట్లో వదిలేయాలి? థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు కూడా వాళ్ళు వద్దు అన్నప్పుడు కూడా వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వదిలేయాలి. బ్రేక్ చేయకుండా ముట్టుకోకుండా వాడలేము. వస్తువు అది వస్తుంది. శంకర అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటరా. హర హర మహాదేవ. వచ్చారు నూతన సంవత్సరము స్టోరేజ్ పేరు ప్రియా. ప్రియా. ఓకే, వ్యాలంటైన్స్ డే ఉంది కదా. ఓకే, ఒక్కొక్క రోజు చాక్లెట్ డే, రోజ్ డే ఇట్లా ఉంటాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? డబ్బులు బొక్క ఎందుకు? అవునా? నేను ఫ్రాంక్ ఎందుకు అలా అంటే 1 yearలో లేని ప్రేమ అంతా ఒకేసారి ఎందుకు చూపించాం? 1 year మొత్తం చూపించమంటారా? ఎప్పుడైనా ప్రతిరోజు ఒకరు అంటే ఇప్పుడు స్పెషల్ డేస్ రోజు అదే డైలీ చేయొచ్చు స్పెషల్స్. ఆ పర్టికులర్గా ఈ డేస్ అని ఎక్కడో డబ్బులు తీసుకొని చేసి ఎందుకు, టైం వేస్ట్ కదా. నేను అందుకే నేను అంత ఇంట్రెస్ట్. ఓకే, అబ్బాయి వచ్చి అమ్మాయిని ప్రపోజ్ చేస్తారు కదా, సో ఖచ్చితంగా గిఫ్ట్స్ కొని ఇవ్వాలా? నేనైతే అడగను. ఇవ్వాలని పర్టికులర్ ఇప్పుడు లవ్ చేస్తారు, గిఫ్ట్ ఇస్తే లవ్ చేస్తారా? అంతేగా. లేకపోతే లేదా ఉంటారు కదా అలా మ్యాక్సిమం. ఉంటారు, ఉండొచ్చు ఉండకపోవచ్చు కూడా, బట్ ఇస్తేనే లవ్ అంటే అది చెప్పలేము. ఓకే, ప్రామిస్ డే ఉంది కదా, దాని అర్థం ఏంటి? ప్రామిస్ డే అనేది క్రియేట్ చేయడం ఎందుకు? వాళ్ళు వచ్చినప్పుడే ప్రామిస్ చేసి వస్తారు కదా. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. లవ్ అనేది ఒక ప్రామిస్, అదొక ట్రూనెస్. ఇంకా దానికి ఇంకా ప్రామిస్ డే అవన్నీ వేస్ట్ కదా. ఓకే, లవ్ ఎంతవరకు ఉంటుంది? లవ్ అనేది ఎంతవరకు అంటే చెప్పలేము. కొంతమందికి ఇప్పుడు అట్రాక్ట్ అవుతుంది, ఎంతవరకు ఉంటుంది. కొంతమందికి ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. చెప్పలేం. ఇప్పట్లో ట్రూలో లేదు, చెప్పలేం. అమ్మాయిలు సిచ్యువేషన్ బట్టి మారిపోతారా అంటారు, నిజమేనా? అమ్మాయిలే కదా, అబ్బాయిలు కూడా మారిపోతారు. కానీ మ్యాక్సిమం అమ్మాయిలే ఉన్నారు, చాలా మంది అబ్బాయిలు. అంటే అబ్బాయిలు కొంత ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, అమ్మాయిలు ఉంటారు, కాదను. బట్ ఇద్దరు మారుతారు, ఒక్కొక్కరి మైండ్ సెట్ ఒక్కొక్కరిది. ఇప్పుడు అమ్మాయిలు అలాగే ఉన్నారు, అబ్బాయిలు అలాగే ఉన్నారు, ఎవరు తీసుకోండి. అమ్మాయిలే గొప్ప అబ్బాయిలే గొప్ప అంటే ఇద్దరు చెప్పలేం. అమ్మాయి మిస్టేక్ చేసిందంటే అబ్బాయి తప్పు ఉండొచ్చు, అబ్బాయి తప్పు చేసాడంటే అమ్మాయి మిస్టేక్ ఉండొచ్చు. ఓకే, మీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? చూడడానికి చిన్నపిల్లలా ఉన్నారు. నాకు తెలుసు, ఆల్రెడీ పడ్డాం 5 years. అంటే చిన్నప్పటి నుంచేనా? 7th రిలేటివ్స్ అబ్బాయి లవ్ చేసాం, పోయింది. 5 years? అంత లాంగ్ టైం ఉంది. తర్వాత మధ్యలో వస్తారు పోతారు అలాగే. ఒక రిలేషన్షిప్లో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఏ పాయింట్లో వదిలేయాలి, ఎటువంటి పాయింట్లో వదిలేయాలి? థర్డ్ పర్సన్ ఎంటర్ అయినప్పుడు కూడా వాళ్ళు వద్దు అన్నప్పుడు కూడా వాళ్ళు తెచ్చుకున్నప్పుడు వదిలేయాలి. $10 lakh minus 1 ఎంత? 9,99,000. 9 lakh 5 9s వస్తాయి అంతే. 5 9s వస్తాయి. ఎవరు ఒకరు చెప్పండి. 5 9s వస్తాయి. 5 9s వస్తాయి. హరీష్, మీకు ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? ఫేవరెట్ సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఇంగ్లీషా? నాకు రాదండి.
Of course, English. Max or Max. మ్యాథ్స్ అడిగినా ఓకే. I'm an MPC student. సో ఒక 0/10,000 ఎంత? Huh? 0/? Fine. Not defined. నో. Oh, sorry. 0/10,000 అన్నారు. 10 like ఏముంటుంది జస్ట్ నార్మల్ డిఫైన్ ఏం అవ్వదు అనుకో. నథింగ్. ఏం అవ్వదు అది. ఏంటేమవుతుంది ఆన్సర్? Like 0/10,000 అన్నారు కదా ఏం అవ్వదు. ఏంటేమవుతుంది? 10 of 0. 0. హరి షూర్ కాకుండా బయాలజీయా? అది ముందు చెప్పాలి కదా. నేను టాపర్ కాదు, బయాలజీ కూడా రాదు నాకు. Biology student. ఓకే షూరా? 0? 0. ఓకే 0. Yeah, 0 అదే నేను చెప్పాను. ఇప్పుడు 10,000/0 అంటే నాట్ డిఫైన్ అవుతుంది. ఎనీథింగ్ బై సారీ 0/ఎనీథింగ్ ఇస్ 0. ఓకే మీకు అడగనా? మ్యాథ్స్ క్వశ్చన్స్ అడగనులేండి. బయాలజీ, జువాలజీ, బాటనీ అడగ. ఓకే ల్యాబ్లో తయారు చేసిన వెజిటేబుల్ ఏంటి? ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ కూడా బయట స్ప్రౌట్ అవుతాయి, పుడతాయి, కానీ ల్యాబ్లో ఒక మనిషి తయారు చేసిన వెజిటేబుల్ ఏంటి? మష్రూమా? No, బయట పెరుగుతుంది కదా. అది కూడా బయట పెరిగింది. లేదు మష్రూమ్ అది తయారు చేశాడు అతను. నేను చదివింది బయాలజీ చేస్తామా? సైంటిస్ట్ నేమ్ కాదు, తయారు చేసిన వెజిటేబుల్. ల్యాబ్లో ఏం తయారు చేశారా? మీకు తెలుస్తాను దానికే చెప్పేమంటారా? షూరా? బ్రాకలీ. నాకు అర్థం కాలేదు సార్. అవునా? అది నాకు నిజంగా తెలియదు. చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకెళ్లే కీస్ ఏంటి? కీసా? ఎస్. హ్యాంకీస్. హ్యాంకీస్ అంటే మాకు చిన్నప్పుడు హ్యాంకీ కాదు కాదు, నో. చిన్నపిల్లలు ఎక్కువగా తీసుకెళ్లే కీస్ అది దేనికి రిలేటెడ్? అది లాజికల్ క్వశ్చన్కి రిలేటెడ్. అలా కాదు, ఆ వస్తువు దేనికి రిలేటెడ్? చెప్పేస్తే మరి డైరెక్ట్గా ఆన్సరే చెప్పేది. ఈ పనులు అంటే వాళ్ళకి అవి ఇష్టం అన్నమాట. చిన్నపిల్లలకి బాగా ఇష్టమైన కీస్ ఏంటి? కూడా రాదు. కుకీస్. అది కీస్ అన్నారు మీరు. అవును. కీస్ అన్నారు మీరు. అవును కుకీస్, లాస్ట్లో కీస్ వస్తుంది కదా, మరి అదే లాజిక్. KYS అనుకున్నాను నేను అయితే. మరి అలా త్రాగే నీరు ఎక్కువ ఏ స్టేట్లో ఉంటుంది? డ్రింకింగ్ వాటర్ ఎక్కువ ఏ స్టేట్లో ఉంటుంది? లిక్విడ్ స్టేట్. ఎలా? స్టూడెంట్ అండి మీరు. సో ఇది మనం వాడాలంటే దీన్ని బ్రేక్ చేయాలి. అది ఏంటది? బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకుండా ముట్టుకోకుండా వాడలేము. వస్తువు అది. ఎస్ వస్తుంది. ఓ శంకర అమ్మ జ్వరం ఉంటే చచ్చిపోతుంటారా. హర హర మహాదేవ. వచ్చారు నూతన సంవత్సరము స్టోరేజ్ సేవ్. అండ్ వీడియో ఎక్కడి దాకా చూసారు కదా, వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అండ్ మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. అండ్ ఎందుకు నచ్చలేదు కూడా కింద రీజన్ చెప్తే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. అండ్ ఇప్పటిదాకా చాలామంది అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నారు, ఎందుకు అయిపోతున్నారో కూడా తెలియడం లేదు నాకు. వీడియో పెడితేనే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, జై హింద్.